హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. ఇవాళైతే మనం ఎంతో టేస్టీగా బీరకాయ కర్రీ అయితే చేసేసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్. ముందుగా అయితే ఉల్లిపాయ ముక్కలు, బీరకాయ ముక్కలు తీసేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని తరిగి పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఆయిల్ వేసుకోండి. 2 గంటలు వేయండి. 2 గంటలు 3 గంటలని కాదులే కానీ మీ క్వాంటిటీకి సరిపడా, మీ వెజిటబుల్స్కి సరిపడా ఆయిల్ వేయండి. స్టవ్ వెలిగించేసేయండి. నూనె అయితే బాగా కాగాక దాంట్లో జీలకర్ర వేసేయండి. జీలకర్ర వేసి దాన్ని బాగా వేగనివ్వండి. దీంట్లో అయితే నేనైతే తాలింపులు వేయట్లేదండి, మీ ఇష్టం. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి తాలింపు దినుసుల్ని. జీలకర్ర ఒకటే వేసినా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రాసెస్. మనం ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి. ఆ జీలకర్ర వేగాక ఉల్లిపాయలని కూడా బాగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసాక పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసేయండి. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. మా ఇంట్లో అయితే కరివేపాకు లేదండి, అందుకని నేను వేయట్లేదు. కరివేపాకు కూడా వేయండి ఇంట్లో ఉంటే. బాగా వేగనివ్వండి ఉల్లిపాయ ముక్కల్ని. చూస్తున్నారు కదా, అట్లా బాగా వేగనివ్వండి. బాగా ఉల్లిపాయలు రెడ్ షేడ్లో వచ్చి మగ్గిపోయేలా చూసుకోండి. లేకపోతే ఒక 5 మినిట్స్ మూత పెట్టైనా మగ్గనివ్వండి ఉల్లిపాయల్ని. 5 మినిట్స్ పట్టదులేండి, ఒక 2 మినిట్స్ పడుతుంది. మూత పెట్టి మగ్గనివ్వండి. చూసారు కదా, అట్లా అయితే మగ్గిపోవాలి. అట్లా ఉల్లిపాయలు కూడా వేగాక బీరకాయ ముక్కలు వేసేసుకోండి. బీరకాయ ముక్కలన్నీ వేసేసేయండి. ఇంకా దీంట్లోనే సాల్ట్, పసుపు వేసేసి మూత పెట్టేయండి. ఒక్క చుక్క అంటే ఒక్క చుక్క కూడా వాటర్ పోసే పని ఉండదండి. కర్రీలోనే చాలా వాటర్ వస్తాయి, వాటితోనే సరిపెట్టాలి. ఉడికిపోతాయండి ఆ కర్రీలో వచ్చే వాటర్తోనే. ఒక్క చుక్క కూడా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసేయండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని చేసుకోండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో. ఇంకా మగ్గితే ఇంకా వాటర్ వస్తాయండి చాలా. ఆ వాటర్లోనే ఉడికిపోతుంది కర్రీ అంతా. చూసారు కదా ఎట్లా ఉడుకుతుందో కర్రీ. ఉప్పు కావాలంటే కనుక ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఉప్పు కానీ పసుపు కానీ మీ కలర్కి తగ్గట్టు. ఇంక దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే ఏం వేయట్లేదండి. మీకు కావాలి అంటే కనుక తాలింపులోనే చిన్నులపాయ దంచి వేసుకోండి. ఇదైతే కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి వేస్తే కూడా కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. కొబ్బరి పొడి అయితే 90% మీ దగ్గర ఉంటే యాడ్ చేసేసేయండి. కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా ఎంత వాటర్ ఇంకిపోయినాయో. అట్లా ఇంకిపోయేటట్టు ఉడకబెట్టుకోండి. ఇదైతే సాంబార్ కారం అండి. మీకు సాంబార్ కారం కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రిపేర్ చేస్తాను సాంబార్ కారం. ఇదైతే ఏ కర్రీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి దొండకాయ ఫ్రైలు, ఇగుర్లు అన్నిటిలోకి, సాంబార్ కారం అని పేరే కానీ కారం మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడే కదా కారం వేసాం. ఒక్క 2 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గనివ్వండి. కారంలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. మూత తీసి చూసారు కదా వాటర్ అన్నీ పోయినాయండి. ఇంకేం లేదండి, ఈజీగా చేసుకునే బీరకాయ కర్రీ అయితే రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.